కష్టాలు పడి పడవ దాటి అవతలికి వెళ్ళాలి. లంకల గన్నవరం హై స్కూల్లో చదువుతున్నాను నేను. గోదావరి వచ్చినప్పుడల్లా మాకు లైఫ్ జాకెట్స్ కూడా ఇవ్వలేదు. మాకు ఎన్నో కష్టాలు పడి వెళ్తున్నాము. ఎన్నోసార్లు శంకుస్థాపన చేశారు కానీ బ్రిడ్జి వేయించలేదు. మా పిల్లలు ఇక్కడి నుంచి స్కూల్కి తీసుకెళ్తాం పడవ మీద. ఇక్కడ నుంచి 200 మంది పిల్లలు స్కూల్కి కాలేజీకి వెళ్తూ వస్తారు. పోనీ ఈ పడవల మీద ఎంత నీరు ఫ్లోటింగ్ ఉన్నా కానీ ఎవరికి పిల్లలకి లైఫ్ జాకెట్లు కానీ ఏమీ లేవండి. అలాగే పడవ మీద భయంతో అందుకని పిల్లల్ని కూడా మేమే అవతలు తీసుకుని వెళ్తే బస్సు ఎక్కించి వస్తాం. భద్రాచలం 45-40 అడుగులు వస్తే మా గ్రామానికి చాలా ఇబ్బందిగా అవుతుంది. పోయిన సంవత్సరం 2 సంవత్సరాల క్రితం 70 అడుగుల దాకా వచ్చింది. మాకు చాలా ఇబ్బంది అయ్యి దిక్కుముక్కు దాకా అయిపోయింది. మా ఊరికి కోనసీమ జిల్లా నుంచి నైవేద్యలంక గ్రామానికి 2014లో పెద్ద సత్యనారాయణ గారు శంకుస్థాపన చేశారు. బ్రిడ్జి వేస్తా అన్నారు. ఇప్పుడు మట్టికి ఇంకా కార్యరూప పని చేస్తలేదు. 2019లో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు పట్టించుకునే పాపం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన సందర్భంగా బ్రిడ్జి అడుగుతాక మళ్ళీ మేము వెళ్ళాము. పెద్ద సత్యనారాయణ హామీ ఇచ్చారు. రైతులు ఎంత ఇచ్చినా 10 ఇచ్చినా 5 ఇచ్చినా 20 ఇచ్చినా ఎంత ఇచ్చినా వాళ్ళకి కిట్టబోన వాళ్ళకి దాటేంత ఈ పక్కకి దాటేంత మాకు ఈ కోనసీమ జిల్లా రాటాకే. ఆ పక్కనేమో వెస్ట్ గోదావరికి ఏమో సరిగ్గా రవాణా సౌకర్యం లేదు. బీలాపురం నామ లేదు, సౌకర్యం లేదు. ఈ పక్కకి దాటాలని గన్నవరం